బిగ్ బాస్ చూసానా నీకు ఎవరంటే ఇష్టం బిగ్ బాస్? నిఖిల్ అన్న. ఎందుకన్నా? నిఖిల్ మంచిగా ఆడతాడన్న, అందుకే ఇష్టం. అవునా? ఇష్టం లేని కంటెస్టెంట్ ఎవరు? అంటే నిఖిల్ పృథ్వీరాజ్. ఎందుకనరా? ఆయన మంచిగా ఆడాడు, కోపం యాటిట్యూడ్ అంట. మరి మణికంఠ గేమ్ ఎలా ఉంటుంది? ఆడు చుట్టూ బట్టతల పెట్టుకుని ఇట్లా ఇస్తాడు. అమ్మ నా బట్టతల లేదంటాడు. మరి విష్ణుప్రియ అక్క ఆట ఎలా ఉంది? ఏమన్నా తెలదు. విష్ణుప్రియ తెలియదా? ప్రేరణ ఓకే ఓకే, నీకు నచ్చింది కదా ప్రేరణ? మరి సోనియా అక్క వెళ్ళిపోయింది కదా, మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీ ఫేవరెట్ కంటెస్టెంట్ పోయినందుకే నిఖిల్ మంచిగా ఆడుతుండు. అవునన్నా. అంటే నిఖిల్ గేల్ ఇంప్రూవ్ అయిందా? అవునన్నా, ఇప్పుడే అవుతుంది. సోనియా ఉంటే ఎందుకు ఆడలే మరి గేమ్? ఏమన్నా అంటే సోనియా వస్తుంది, ఇక సోనియాకి ఏమైనా అయితే నిఖిల్ వస్తాడు, దానికి వల్ల పోతుంది. నబీల్ ఎలా ఆడుతున్నాడు? నబీల్ చాలా బాగా ఆడుతున్నాడు అన్న. చాలా బాగా ఆడుతున్నాడు. అవునన్నా. మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వస్తున్నారంట కదా? అవునన్నా. ఎవరైనా వస్తారని తెలుసా నీకు? తెలియదన్నా. అవినాష్ వస్తున్నాడు. అవినాష్ తెలుసు. కుక్క అవినాష్. రోహిణి తెలుసా? రోహిణి తెలుసు అన్న. మరి వాళ్ళు వస్తే ఎంటర్టైన్మెంట్ ఉంటుందా? నా తెలియదు అన్న, చూసే చెప్తా. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వస్తే మంచిదా లేకపోతే వీళ్ళుంటేనే మంచిదా? వస్తే మంచిదన్న. ఎందుకన్నా? వాళ్ళకు కూడా ఆపర్చునిటీ ఇస్తే. సరే, ఎవరు విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది? నిఖిల్. టాప్ 5 ఎవరు ఉంటారు? నిఖిల్, నబీల్, సీత, ఇంకా ప్రేరణ, యష్మి. ప్రేరణ బాగా ఆడుతుందా? యష్మి బాగా ఆడుతుంది? యష్మి. ఓకే రా, థ్యాంక్ యూ రా. వాళ్ళు చెక్ చేస్తే వచ్చింది రిపోర్ట్. ఏది దాంట్లో మాసమో ఏదో సంథింగ్ వచ్చింది, రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం ఇతను ఈ విలేకరుని పిలిచి చంద్రబాబు మాట్లాడు. దట్ ఈస్ రాంగ్. అది తప్ప రాజ్యాంగ పద్ధతిగా మనం 500 కోట్లు 4 కోట్ల మంది ఓట్లు వేసి గెలిపించారు అతను ఏదైనా మాట్లాడాలి. అది తప్ప అంటానికి ఎవడు వస్తాడు? జడ్జి కూడా లేదు. అది తప్పనే పదం వాడకూడదు. సరే, మొన్న ఉంది, సరే బాగాలేదు, నీట్ వేసాడు, నీట్ వద్దన్నారు, ఆపేశారు. దాన్ని బట్టి రిజల్ట్ ఏంటి చెప్పండి? మీరే జనమంతా ఏమనుకుంటున్నారు? నీట్ వేయించవచ్చు కదా చంద్రబాబు గారి చేతిలో ఉంటుంది కదా నీట్ వేయించడం. నీట్ అతను వేయించాడు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? స్టాప్ చేసింది. సుప్రీంకోర్టు స్టాప్ చేసింది కదా. వేయచ్చు, ఇతర ఇష్టమే. తర్వాత ఏదైనా చేయొచ్చు. సుప్రీంకోర్టు ఏ జడ్జిమెంట్ ఇవ్వచ్చు. తర్వాత నీకు ఇష్టం ఉంటే అదుకు వెళ్తావు, లేకపోతే అఖిల అసెంబ్లీకి వెళ్తావు. సుప్రీంకోర్టు తర్వాత అఖిల అసెంబ్లీకి వెళ్ళాలి. అంటే రాజకీయం కోసమే దేవుడితో ఆడుకున్నారని ఎవరు ఎట్లా ఆడుతున్నారు? ఇది ఆడేదంటే ఎప్పుడు ఆడవచ్చు కదా. ఈ రాజకీయం కోసం ఆడాలనుకుంటే జగన్ అనేవాడు ఎన్ని దేవాలయాల్లో చోరీ జరిగింది, ఎన్ని రాములను చంపారు, ఎన్ని రాముల్ని కంఠం కోసారు, అవన్నీ ఏమైంది? అవన్నీ ఎప్పుడు రావచ్చు కదా. అది ఆ సిస్టమే తీసుకోవచ్చు, ఎప్పుడు ఓట్లలోనే తీసుకోవచ్చు కదా, మన ఎలక్షన్లోనే తీసుకోవచ్చు కదా. రాజకీయం చేయదలుచుకుంటే చంద్రబాబు ఎప్పుడు ఒకటి మన ఎలక్షన్లోనే మాట్లాడాలి. అదేమన్నా మాట్లాడారా? అది రాజకీయం కాదే. ఏ రకంగా రాజకీయం అంటారు? సుప్రీంకోర్టు అన్నది దేవుళ్ళని రాజకీయాల్లో అదే ఆ రాజకీయం అంటే ఇటు చేసింది 2019 నుంచి గెలిచిన తర్వాత అప్ టు 2024 వరకు ఎంత ఘోరం జరిగింది? రాముడు కంఠం కోసారా లేదా? చెప్పండి, మీకు తెలుసా తెలియదు అసలు? ఎవరిది తప్పు అంటారు? ఎవరు తప్పని మీరు జనం ఎవరు తప్పని ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఊరినే. ఎవరు తప్పు? జగన్ తప్పు 100% జగన్ తప్పు. ఇదే రాజకీయం తెలుసుకుంటే చంద్రబాబు మొన్న ఎలక్షన్లోనే బాబు మోహన్ గారి రాముడు కంఠం కోశాడు, ఇక్కడ దేవాలయాలు చోరీ జరిగింది, రాజకీయం చేయదలుచుకుంటే, దేవుడి మీద రాజకీయం చేయదలుచుకుంటే ఆ మాట అప్పుడే వాడేవాళ్ళు. అప్పుడేం వాడలేదే. ఇవాళ ఎందుకు వచ్చింది? వాళ్ళు జరిగింది కాబట్టి జనానికి తెలియపరచాలి. అతను రూల్ చీఫ్ మినిస్టర్. అది ఒకటికి 4 సార్లు టెస్ట్ చేయకుండా ఒక టెస్ట్ ద్వారానే ఎట్లా చెప్తారు మీరు అని సుప్రీంకోర్టు చెప్పింది. అవునా? ఎక్కడ 1-4 సార్లు చేస్తేనే నేషనల్ డెవలప్మెంట్ టెస్టింగ్ చేసి రిపోర్ట్ వచ్చాకే మాట్లాడాడు. రిపోర్ట్ రాకుండా చంద్రబాబు మాట్లాడాల. ఈడేమంటాడు? ఈ క్యాన్లు ఎప్పటికప్పుడు ఎక్కే ముందే టెస్ట్ చేసి రిపోర్ట్ వస్తుంది. అది టెస్టింగ్ రిపోర్ట్ తిరుపతిలో లేదు. టెస్ట్ చేశానంటాడు జగన్ గారు ఏమంటున్నాడు? టెస్ట్ చేసి మేము పంపుతున్నాము, టెస్టింగ్ రిపోర్ట్ ప్రకారం మేము వెళ్తున్నాము అని అంటున్నాడు. అది కరెక్టా? మరి ఎందుకు అర్థం చేసుకోవాలి? జనం అర్థం చేసుకోవాలి.
ఓకే బాబాయ్. అది విశాఖ ఉక్కుని డైవర్ట్ చేయడం, విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణం చేస్తున్నారంట, దాన్ని డైవర్ట్ చేయడానికి ఇంపాసిబుల్ ప్రైవేటీకరణ కానే కాదు. సేల్కి వెళ్తుంది. సేల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉంటుంది. సేల్ మెయింటైన్ చేస్తుంది. అది ఇంపాసిబుల్. అంటే విశాఖ ఉక్కులో కొంతమంది కార్మికులను ఆల్రెడీ తీసేశారు, మరి చంద్రబాబు నాయుడు కనీసం రెస్పాండ్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? ఇది చేయబట్టే వాళ్ళు ఆగింది. అది లేకపోతే ఎప్పుడూ వెళ్ళిపోయేది అనమాట. అది